హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? రాయల్ కార్డ్స్ నేమ్స్ అయితే వచ్చేసాయి ఆఖరికి. వాళ్ళ నేమ్స్ వింటే మాత్రం అబ్బా సాయిరామ్ అని అందరూ అంటారు. ఇంత మంచి మంచి కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే వచ్చాయంటే ఫస్ట్ టైం ఒక లేడీ విన్నర్, ఒక వైల్డ్ కార్డ్ విన్నర్ బాయ్స్ల నుంచి అన్న గర్ల్స్ల నుంచి అన్న ఉంటారని అనిపిస్తుంది ఈ యొక్క రాయల్ కార్డ్స్ నేమ్స్ విన్నాక. సో మీకు కూడా తప్పకుండా తెలుసుకోవాలని ఉంది కదా. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఒక చిన్న హైప్ బటన్ కూడా కొడితే నా బతుకుకి ఒక వీడియో అన్న వైరల్ అవుతుంది. సో కామెడీ పార్ట్ పక్కకు పెట్టేద్దాం. సో వీడియో అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్టార్ట్ కూడా వేసేద్దాం. సో ఒక చిన్న పని అయితే వేసేయండి, ఒక హై బటన్ అయితే కొట్టేసాను గైస్. సో వీడియో అయితే అంత పెద్దగా లేదు, కొంచెమే ఉంది. టకటక వేపేస్తాను అందరి పేర్లు. దాని తర్వాత నామినేట్ అయిన కంటెస్టెంట్స్ నేమ్స్ కూడా అయితే చెప్తాను. థర్డ్ వీక్లో కూడా అయితే నామినేషన్లు ఉన్నారు. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నిన్న నుంచి సర్క్యులేట్ అవుతున్న నేమ్ అమర్దీప్ వస్తున్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి. ఎస్, నిజంగానే వస్తున్నాడు. బిగ్ బాస్ టీం వాళ్ళు నిజంగానే అమర్దీప్ వాళ్ళకి అప్రోచ్ అయ్యారు. అమర్దీప్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని రూమర్. ఏంటిదంటే అమర్దీప్ని రాయల్ కార్డ్ కాకుండా ముందే పంపారని బిగ్ బాస్ వాళ్ళు అయితే అనుకుంటున్నారంట. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే, సీజను చాలా ఫస్ట్ అయితే డౌన్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ సంజన గారు, ఇమానియల్, బర్నీ, మనకు హరీష్ వీళ్ళ వల్ల అయితే మళ్ళీ పైకి లేచింది. సో మళ్ళీ ఇలాంటి కంటెస్టెంట్, అమర్దీప్ లాంటి కంటెస్టెంట్ వస్తే చాలా హైప్ వస్తుంది. ఆల్రెడీ రన్నర్ అప్ అయిన కంటెస్టెంట్ కాబట్టి చాలా ఇంతవరకు రన్నర్ అప్ అయిన కంటెస్టెంట్ ఎక్స్ కంటెస్టెంట్గా ఎప్పుడు రాలేదు రాయల్ కార్డ్ లెక్క మన సీజన్ మొత్తం తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే. అమర్దీప్ వస్తే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. సో అందుకే అమర్దీప్ కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాడంట. ఇంకా కాంట్రాక్ట్ సైన్ అయితే అవ్వలేదు, కానీ 99% వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై అమర్దీప్కి. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ మన పృథ్వీరాజ్ శెట్టి భయ్యా. మన పృథ్వీరాజ్ భయ్యకి తెలుగు రాకపోయినా కూడా ఏం మాట్లాడతాడంటే పాయింట్లు గుండెల్లో గుచ్చుకుంటే సీదా వచ్చి అలాంటి మాటలు మాట్లాడతాడు. భయపడాడు, అసలు భయం అనేది ఉండదు ఆ మనిషిలో. వచ్చిన టాస్క్ ఇరదీస్తాడు, లేకపోతే వచ్చిన మనిషిని ఇరదీస్తాడు నామినేషన్లో. ఇది ఒకటే తెలుసు మా నాన్నకి. సో నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. నాకైతే పృథ్వీరాజ్ పక్క విన్నర్ అవ్వాలని ఉంది ఈ సీజన్లో. అలా సపోర్ట్ చేయదు కానీ నాకు, ఎందుకంటే సీజన్ 8లో పాపం అన్యాయం చేసి మన పృథ్వీరాజ్ శెట్టికి భయ్యకి డబుల్ ఎలిమినేషన్ పెట్టి మన అన్నని అయితే బయటకు వెళ్ళగొట్టారు సీజన్ 8లో. సో ఈ సీజన్లన్నా ఫేర్ జరగాలి మన అన్నకని కోరుకుందాం. ఎందుకంటే చాలా బాగా ఆడతాడు. మనం సీజన్ 8లో చూసాము, నిఖిల్ పృథ్వీ జోడీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. కరుణ అర్జునాన్ని మనం అయితే మంచిగా పిలుచుకునే వాళ్ళం వాళ్ళిద్దరిని. ఈ సీజన్లో అలాంటి వాళ్ళే లేరు అసలుకి. అట్లీస్ట్ మన కర్ణుడన్న వస్తే బాగుంటుంది ఈ సీజన్లోకి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ముఖేష్ గౌడ. ముఖేష్ గౌడ మెయిన్ క్యారెక్టర్స్ లెక్కనే రావాల్సి అసలుకి, అంటే మెయిన్ కంటెస్టెంట్స్ లెక్కనే రావాలి. కానీ ఎందుకు రాలేదో ఇప్పటికి కూడా డౌటే. కానీ వైల్డ్ కార్డ్గా అయితే వస్తుందంట, రాయల్ కార్డ్గా లెక్క. సో ఈయన కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్. కొంచెం సైలెంట్గా ఉంటాడు, తెలుగు కూడా అంతంత మాత్రం వచ్చు. కానీ గుప్పడంత మంచి సీరియల్ అయితే మొత్తం హవా, ఒకప్పుడు హవా సీరియల్ అది. ఏం పిచ్చోళ్ళు ఉంటుండేది ఆ సీరియల్కి. సో అలాంటి కంటెస్టెంట్ వస్తే ఫుల్ హవా నడుస్తుంది, మొత్తం టీఆర్పీ వచ్చేస్తుంది. ఆ ముఖేష్ గౌడ్ అనే సీరియల్లో చూడాలని ఎంతమంది లీగల్గా వెయిట్ చేస్తారంటే, ఇప్పుడు కానీ బిగ్ బాస్లోకి వచ్చినంటే చప్పని టీఆర్పీ అయితే పైకి లేస్తారు. అతని కోసమన్నా వస్తారు చాలామంది. సో ఇలాంటి కంటెస్టెంట్ ఈయనైతే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన కావ్య గారు వస్తారంట. ఏం పేరు, నా చెవులు అయితే పానకం పడ్డట్టు అనిపించింది. కావ్య గారికి ఉన్న హైపు ఎవ్వరు లేదు గర్ల్స్లలో ఇప్పటి వరకు. ఈ సీజన్లో మాత్రం వస్తే ఒకవేళ కావ్య గారికి నిఖిల్ సపోర్ట్ ఉంటుంది, ఎంతమందో సపోర్ట్ ఉంటుంది. నిఖిల్ కావ్య అనగానే జమ్మలు వేస్తే వ్యూస్. ఏ వీడియోకైనా చూసుకోండి యూట్యూబ్లో, నిఖిల్ కావ్య వీడియోస్కి 33 మిలియన్ వ్యూస్ ఉంటాయి ఒక షార్ట్ వీడియోకి. ఒక్క షార్ట్ వీడియో కాదు, చాలా షార్ట్ వీడియోస్ ఉంటాయి. 32 మిలియన్, 35 మిలియన్, 22 మిలియన్. సో ఒక్క కపుల్స్కి ఇన్ని వ్యూస్ అంటే సీరియల్ వాళ్ళకి చాలా హార్డ్ అది. సో అంత ఫ్యాన్ బేస్ ఉంది వీళ్ళకి. అలాంటి కావ్య గారు వస్తే మాత్రం నిఖిల్ ఓట్లు అన్నీ 100% పక్కా ఆమెకు పడతాయి, ఆమె ఓట్లు అమ్మకే పడతాయి. సో ఒక మంచి టాప్ కంటెస్టెంట్ అవుతుంది ఆమె ఈ సీజన్లో. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సుహాసిని. ఈమె కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్, మంచిగా ఆడగలరు, ఫిట్నెస్గా ఉన్నారు. సో ఈమె కూడా చాలా మంచిగా ఆడతారు. ఈమె కూడా చాలా మంచి పేరు ఉంది సీరియల్స్లలో. సో ఈమె వచ్చినా కూడా టీఆర్పీ అయితే పెరుగుతుంది బిగ్ బాస్కి. సో అందుకే వీళ్ళైతే తీసుకొస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రమ్య. అలేక చిట్టి పికస్లలో ఉంటుంది ఈమె కూడా 100% ఫిక్స్. ఈమె గురించి నేనైతే ఏం మాట్లాడాలనుకోవట్లేను. ఫుల్ కాంట్రవర్సీస్ కోసమే బిగ్ బాస్కి అయితే పిలుస్తారు ఈమెను కూడా, లొల్లి కావాలని. ఓన్లో కొన్ని నెగిటివ్ వేయాలంటే ఇలాంటి వాళ్ళని పట్టుకొని వస్తారు బిగ్ బాస్ వాళ్ళు, అంతే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రసన్న కుమార్, నాగప్రశాంత్. ఎక్స్ కంటెస్టెంట్సే కాదు, మన అగ్ని పరీక్షల నుంచి కూడా ఇద్దరిని అయితే తీసుకురావడానికి ట్రై చేస్తారంట. ఆల్రెడీ ప్రసన్న కుమార్ సంథింగ్ బిగ్ ఈస్ హ్యాపెనింగ్ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో అప్పుడప్పుడు పెడుతుంటాడు. అదేందో నాకైతే తెలియదు, కానీ 100% బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతుంది. అతను కూడా
అన్ఫేర్ లాంటిదే జరిగింది అగ్ని పరీక్షలో. నాగప్రశాంత్ కూడా అన్ఫేరే జరిగింది. వీళ్ళిద్దరిని అయితే తీసుకోవాల్సింది కానీ తీసుకోలేదు. సో అందుకే మళ్ళీ తీసుకుంటుర్రు. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడాలని. ఇంకా ఇప్పుడు మనం వీళ్ళైతే రాబోతురు గైస్ 100% వీళ్ళే ఉంటారు రాయల్ కార్డ్స్ ఎంట్రీ లెక్క. అండ్ చేంజెస్ ఉంటే మనం తర్వాతకి అయితే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ లిస్ట్. ఆఖరికి ఎలాగైనా ప్రమో అయితే రిలీజ్ చేశారు. మొత్తానికి నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసి హరీష్, ప్రియా, పవన్ కళ్యాణ్, ఫ్లోరా షైనీ, రితు, ఇంకా మన రాము రాథోడ్. సో ఈరోజు వీళ్ళలో అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుందంటే ఈరోజు కాదు, ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. అందులో 101% ప్రియా, పవన్ కళ్యాణ్, ఇంకా హరీష్, ఓళ్ళలో అయితే కామనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ డేంజర్ జోనే. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు వెళ్ళిపోయినా మనం అయితే షాక్కి గురవ్వాల్సిందే. ఎందుకంటే ఎవ్వరికి ఇంతవరకు కామనర్స్లలో వావ్ అనే ఓటింగ్ అయితే లేదు. అందరికీ ఊ అనే ఓటింగ్ అయితేనే ఉంది ఇప్పటివరకు అయితే. ఒకళ్ళు కూడా సెలబ్రిటీస్లో ఉన్న 5%, 2% ఓటింగ్ కూడా ఎవ్వరికైతే లేదు కామనర్స్లో. ప్రియా అయితే తప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రియాతో పాటు వాళ్ళు వెళ్ళిపోతారో అది డౌట్ అంతే. ప్రియా అయితే ఎలిమినేషన్ బటన్ అని చాలామంది ఆపరేషన్ ఇలాంటి చాలా చేస్తుర్రు. అసలు ఈ వారమే పోవాల్సిందే కానీ మనీష్ వెళ్ళిపోయిండు. ఈమెకు ఒక వారం అయితే ఛాన్స్ ఇచ్చిర్రు. సో చూడాలి ఏం చేస్తారో వీళ్ళందరూ కలిసి. ఫ్లోరా షైనీ కూడా డౌటే. ఫ్లోరా షైనీ, ప్రియా 100%. ఏమైనా చేంజెస్ అయితే ప్రియాతో పాటు ఇంకా వేరే వాళ్ళైతే ఎలిమినేట్ అయితే అవుతారు. సో ఇక ఇదే అప్డేట్. వీడియో నచ్చితే తప్పటి లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హై బటన్ కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.